ఇన్ని 10,000 కోట్ల రూపాయల రేంజ్కి తీసుకెళ్తాను దీన్ని, అది ఇది అనేటు. అసలు ఫైబర్ నెట్ చరిత్ర తెలుసుంటే ఆయన ఈ మాట అనుండేవాడు కాదు. సరే, మనం మీడియా నుంచి వచ్చాం, కేబుల్ నెట్వర్క్ నుంచి కూడా వచ్చాం కాబట్టి మనకు తెలుసు దాని వెనకాల కథ ఏంటనేది. దాన్ని అడ్డు పెట్టుకుని డబ్బులు సంపాదించుకున్నది ప్రభుత్వం. రెండవది, కేబుల్ వాళ్ళ మీద పెత్తనం చలాయించడానికి ఉపయోగించుకుంది ఫైబర్ నెట్ ప్రభుత్వం. వాస్తవంగా కేబుల్ ప్రపంచం స్వేచ్ఛాయుత ప్రపంచం. వాళ్ళు లైసెన్స్ తీసుకుంటారు, వాళ్ళ ఏరియాలో వాళ్ళు కేబుల్స్ వేస్తారు. దానికి గాను ప్రభుత్వంతో డిపెండెన్సీ ఏంటంటే వాళ్ళు ఆ కరెంటు స్తంభాల కాళ్ళది కేబుల్స్ ఉంటాయి కనెక్షన్, దానికి డబ్బులు కడతారు. వాళ్ళు పోల్స్ చేసుకుంటే దానికి డబ్బులు కడతారు, మున్సిపల్ కార్పొరేషన్కి డబ్బులు కడతారు, జిఎస్టీ కడతారు. ఇన్ని రకాల పన్నులు కడుతున్నటువంటి నిజాయితీ పరులైనటువంటి వ్యవస్థ కేబుల్ నెట్వర్క్. జనం రాత్రి పగలు పనిచేస్తారు వాళ్ళు. ఓ పక్కన ఏదైతే దాన్ని ఏమంటామో మనం శాటిలైట్ ఛానల్స్ యజమానులు, వాళ్ళతో మాట్లాడి మన తరపున మాట్లాడి రేట్లు తగ్గించి ఏర్పాటు చేస్తారు. ఇప్పుడు మీరు ఒక దాన్ని ఏమంటారు ఎయిర్టెల్ ఇట్లాంటి డిష్లు ఉన్నాయి కదా, దాంట్లో ఒక ఛానల్కి వసూలు చేసే రేటు వీళ్ళది చూడండి. ఒక కేబుల్ నెట్వర్క్ 400 నుంచి 700 600 ఛానల్స్